అన్నీ కూడా మనము ఒక తాంబూలంలో సర్దుకొని ఉంచుకున్నామంటే అప్పటికప్పుడు హడావుడి లేకుండా ఉంటుందండి. నేను దీపం కుందుల్లో ఇలా వత్తులు వేసుకొని బొట్లు కూడా పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాను. ఒక ఆయిల్ మాత్రం వేయలేదండి, అది అప్పటికప్పుడు వేసుకుంటాను. ముందుగా వేస్తే మళ్ళీ దొర్లాయంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని. నెక్స్ట్ పసుపు కుంకుమ గంధము అరగ తీసి ఈ బాక్స్లో పెట్టానండి. అగరబత్తి స్టాండ్, కలశం పెట్టుకోవడానికి పీటండి, కలశం కిందకి బియ్యము, కలశం పైకి కొబ్బరికాయ కూడా ఇలా చక్కగా తీసి క్లీన్ చేసుకొని నామాలు కూడా పెట్టి ఉంచుకున్నాను. కలశం పైకి బ్లౌజ్ పీస్ కూడా రెడీగా చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ కలశం బిందె, కలశం బిందెకి కూడా ఇలా బొట్లు పెట్టేసుకొని దారానికి పసుపు రాసి ఇలా దారం కూడా చుట్టి పెట్టుకున్నానండి. కలశానికి తప్పనిసరిగా ఇలా బంధనము దారం చుట్టాల్సిందేనండి. ఇప్పుడు అవసరమైన డెకరేషన్లు మొత్తం చేస్తున్నారు, అవసరమైంది ముఖ్యమైనది వదిలేస్తున్నారండి. ఈ కలశం బిందెకి ఇటువైపు ఏమో శంఖచక్ర నామాలు ఉన్నాయి, అలానే ఇటువైపు ఏమో అమ్మవారు ఉన్నారండి, గజలక్ష్మి అమ్మవారు. ఇలా వరలక్ష్మి వ్రతం కదా, ఇటువైపు తీపి పెట్టాలి అనుకుంటున్నాను, అమ్మవారి వైపు. మనం ఇలా ముందుగా ఏర్పాట్లు చేసుకున్నామంటే ఆ రోజు హడావుడు లేకుండా ఉంటుందండి. అలానే కొబ్బరికాయలు కొడతాం కదా, కొబ్బరి నీళ్ళకని ఈ అష్టలక్ష్మి కలిసి చెంబు, అంటే మనం 4 కాయలు కొట్టినా కూడా సరిపోతుంది కదా, కొంచెం పెద్దగా నేను తీసుకున్నాను. అమ్మవారి అభిషేకానికి ఆవు పాల కోసము ఈ చిన్న చెంబు అండి, అభిషేకించడానికి పంచపాత్ర, వినాయక స్వామికి బెల్లం పెట్టమంటారు నైవేద్యంలో, అందుకోసమని ఈ గిన్నె అండి. అలాగే అమ్మవారికి కూడా నైవేద్యాలకి ఇదొక బౌలు, అంటే మన నైవేద్యాలు ఎక్కువ ఉంటాయి కదా విశేషాలు అప్పుడు, అందుకని కొంచెము వెండి కంచం ఒకటి, ఇలా 2-3 గిన్నెలు కానీ ఉంచుకున్నాము అంటే ఇంతవరకు నైవేద్యం సెట్ అండి. అలానే తీర్థానికి పంచపాత్ర ఉద్ధరిణి, అలానే మనం పీఠం పైన వేసుకోవాలి కలశం కింద, ఇలా అంచులు ఉన్నది ఒక అంగవస్త్రం లాంటిది దగ్గర ఉంచుకోవాలండి, అందుకని సర్ది పెట్టాను. ఇంతవరకు మనం 2 డేస్ ముందుగా పెట్టుకోవచ్చు. ఇంకా పువ్వులు, తమలపాకులు, మామిడి ఆకులు ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఒక ప్లేట్ సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామా అంటే అప్పటికప్పుడు అక్కడి నుంచి పువ్వులు ఇక్కడి నుంచి ఆకులు తీసే పని లేకుండా మనకి ఈజీగా ఉంటుందండి. అమ్మవారిని పెట్టుకోవడానికి ఒక పీట అండి. ఆ రోజు మనకి పౌర్ణమి కాబట్టి సాయంకాలము దీపారాధన విశేషంగా చేసుకుంటాము. సహజంగా పౌర్ణమి నాడు ఎక్కువ దీపాలు పెడతాం కదా, కాబట్టి నేను ఇలా ప్రమిదలు కూడా సిద్ధం చేసుకున్నాను. 9 ప్రమిదలు, వత్తులు కూడా పెట్టుకున్నానండి. అప్పటికప్పుడు వేసుకొని ఇంకా ఆయిల్ పోసేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి తీసుకున్న చీర అండి, పట్టు చీర, ఇది బ్లౌజ్ పీస్, ఇది శారీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా తెలియని వాళ్ళు ఉంటారండి, వాళ్ళ కోసం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.